హలో ఎవ్రీవన్! ఈరోజైతే నేను ఫస్ట్ టైం ఎగ్ తోటి కేక్ అయితే చేయబోతున్నాను. ఎగ్‌లెస్ కేక్ అయితే ఇంతకుముందు చాలా సార్లు చేశా కానీ ఎగ్‌తో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా దీంట్లోనే ఒక చిన్న ప్రయోగం కూడా చేస్తున్నాను. మైదా పిండితో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌నైతే యాడ్ చేసి కేక్ చేస్తున్నా. ఎందుకంటే వెనిల్లా ఎసెన్స్ లేదు. మంచి ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌లో ఉంటుందని వేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్‌లో 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్‌ని, పావు కప్పు దాకా ఆయిల్‌ని, ఒక 3 ఎగ్స్‌ని అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్‌నైతే యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నాను అనమాట నురగొచ్చేదాకా. ఈ బీట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా పిండిలోకైతే యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా పిండితో అయితే డస్టింగ్ చేసుకొని ఇందాక మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా దాంట్లోకైతే పోసేసుకొని కొన్ని టూటీ ఫ్రూటీలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకొక పెద్ద గిన్నెలో అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకున్నాను. ఈ కేక్ బ్యాటర్ గిన్నె మొత్తాన్ని కూడా దాంట్లో అయితే పెట్టుకొని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఫ్లఫీ కేక్ రెడీ అయింది. చోట్ల ఈ కేక్ ని అయితే డెకరేట్ చేద్దాము.